హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసి వంకాయ టమాటా వండుతున్నానండి. సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. 10 నిమిషాలలో కర్రీని వండుకోవచ్చు. ఓకే అండి, వీడియోలోకి వెళ్దాం రండి. ముందుగా వంకాయలను కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. సాల్ట్ వాటర్లో వేసుకోకపోతే వంకాయలు చేదెక్కుతాయండి. సో అందుకనే సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కా పెట్టుకోవాలండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి కలపెట్టుకోవాలండి. ఇవి లైట్ గోల్డెన్ కలర్కి వచ్చాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి కలుపుకోవాలండి. మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసి కలబెట్టుకోవాలి. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే వంకాయలు మంచిగా ఫ్రై కావాలి. అట్లయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి కలబెట్టుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. వాటిని 1 స్పూన్ సాల్ట్ వేసానండి. కలుపుకోవాలి. తరువాత మూత పెట్టుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీయండి. అందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ నేను మిర్చి వేసాను కదా, అందుకనే నేను కారం కొంచెం వేస్తున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం వేసుకోండి. కారం వేసి కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ మసాలా వేసుకోవాలండి. అలానే కొత్తిమీర వేసి కలబెట్టుకోవాలండి. అంతే, మన సింప్లీ వంకాయ టమాటా కర్రీ రెడీ. అంతేనండి, మన సింప్లీ వంకాయ టమాటా కర్రీ రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.